హైదరాబాద్లో వరుసగా మూడో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ టార్గెట్గా ఐటీ అధికారులు రైడ్స్ జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థల్లో సోదాలు ప్రారంభించగా మరుసటి రోజు డైరెక్టర్ ఇళ్లలోనూ రైడ్స్ మొదలుపెట్టారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి, సునీల్ కుమార్ ఇళ్లలో సోదాలు చేశారు. సుకుమార్ ఇంట్లో రెండో రోజు సోదాలు కొనసాగుతున్నాయి. వీరితో పాటు నిర్మాతలు రవిశంకర్ ఎలమంచిలి, నవీన్ చెర్రీ, అభిషేక్ అగర్వాల్ నివాసాల్లో కూడా అధికారులు తనిఖీలు చేపట్టారు. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల కలెక్షన్లపై ఆరా తీస్తున్నారు. ఈ సినిమాలకు ఫైనాన్స్ ఇచ్చిన కంపెనీల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. దిల్ రాజు, మైత్రి మూవీస్ సంస్థలు చివరిసారిగా 2021లో బ్యాలెన్స్ షీట్లు సమర్పించినట్లుగా గుర్తించారు. హైదరాబాద్లో వరుసగా మూడో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ టార్గెట్గా ఐటీ అధికారులు రైడ్స్ జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థల్లో సోదాలు ప్రారంభించగా మరుసటి రోజు డైరెక్టర్ ఇళ్లలోనూ రైడ్స్ మొదలుపెట్టారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి, సునీల్ కుమార్ ఇళ్లలో సోదాలు చేశారు. సుకుమార్ ఇంట్లో రెండో రోజు సోదాలు కొనసాగుతున్నాయి. వీరితో పాటు నిర్మాతలు రవిశంకర్ ఎలమంచిలి, నవీన్ చెర్రీ, అభిషేక్ అగర్వాల్ నివాసాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన సినిమాల కలెక్షన్లపై ఆరా తీస్తున్నారు. ఈ సినిమాలకు ఫైనాన్స్ ఇచ్చిన కంపెనీలోనూ సోదాలు జరుగుతున్నాయి. దిల్ రాజు, మైత్రి మూవీ సంస్థలు చివరిసారిగా 2021లో బ్యాలెన్స్ షీట్లు సమర్పించినట్లుగా గుర్తించారు. దీనిపై మరింత సమాచారం మా ఫిల్మ్ కరస్పాండెంట్ గంగాధర్ ఫోన్ లైన్లో మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గంగాధర్, సోదాలు జరిగాయి. దిల్ రాజు కార్యాలయాలు, ఆయన ఆఫీసు, ఆయన నివాసం, ఆయన కుమార్తె నివాసాలతో పాటు ఆయన తమ్ముడు శిరీష్ నివాసాలు, కార్యాలయాల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ సీజన్ లో వచ్చిన 3 సినిమాల్లో కూడా దిల్ రాజు బ్యానర్ ఉంది. 2 సినిమాలు దిల్ రాజు నిర్మించారు. సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్ సినిమాలను భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మించడం జరిగింది. అలాగే డాకు మహారాజ్ చిత్రానికి నైజాం డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు దిల్ రాజు. ఈ నేపథ్యంలో ఈ 3 సినిమాలకు సంబంధించిన వసూళ్లు, అలాగే వాటికి జరిగిన ట్రాన్సాక్షన్ల గురించి ఛార్జ్ షీట్లు, ఇది బ్యాలెన్స్ షీట్లన్నీ కూడా ఐటీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అలాగే మరోవైపు చూసుకుంటే పుష్ప 2 సినిమాతో భారీ హిట్ అందుకున్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ మీద కూడా ఐటీ సోదాలు అనేవి జరిగాయి. అలాగే మ్యాంగో మీడియా సంస్థల్లో కూడా సోదాలు నిర్వహించారు. పుష్ప 2కు సంబంధించి కలెక్షన్స్ దాదాపు ఇప్పటికే 2,000 కోట్లకు చేరువలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఐటీ అధికారులు ఆ 2,000 కోట్లు బ్యాలెన్స్ పక్కాగా ఉందా లేదా, ఏమైనా ఐటీ ఎగ్గొట్టడానికి ఏమైనా చేస్తున్నారనే దాని మీద కూడా ఆరా తీస్తున్నారు. కొన్ని అవకతవకలు పాల్పడినట్లు కూడా కొన్ని పత్రాలు, కీలక పత్రాలు కూడా గుర్తించినట్లు తెలుస్తోంది. అలాగే దిల్ రాజుకు సంబంధించి బ్యాంకుల్లో కూడా, అలాగే డిజిటల్ లాకర్స్ కూడా ఓపెన్ చేసి చూస్తున్నారు. అక్కడ కూడా కొన్ని డాక్యుమెంట్స్ ను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. వీరితో పాటు ఇంకా నవీన్ చెర్రీ, అభిషేక్ అగర్వాల్ నివాసాల్లో కూడా ఐటీ అధికారులు తనిఖీ చేపట్టారు. అలాగే నిర్మాతలకు ఎవరైతే ఫైనాన్స్ చేస్తుంటారో ఆ ఫైనాన్షియర్స్ దగ్గర కూడా వాళ్ళ నివాసాల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఈ ఫైనాన్స్ సక్రమంగా వెళ్తుందా లేదా, అది ఎంత వడ్డీ వసూలు చేస్తున్నారు, వస్తున్న రాబడికి వీళ్ళు కరెక్ట్ గా ఐటీ కడుతున్నారా లేదా అనే దాని మీద కూడా ఆరా తీస్తున్నారు. చూసుకుంటే గతంలో దిల్ రాజు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. అప్పుడు కూడా ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ఉన్నారు. అప్పుడు కూడా నిర్మాతలందరికీ ఐటీ అధికారులు ఒక అవగాహన సదస్సు కూడా నిర్వహించారు. ఐటీ ఎలా ఫైల్ చేసుకోవాలి, ఈ ఐటీ గురించి అప్డేట్ అయిన చట్టాల గురించి కూడా నిర్మాతలందరికీ వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలో నిర్మాతలందరూ కూడా ఐటీ మీద ఒక కేర్ఫుల్ గానే ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఈ కొంతమంది అవకతవకలు ఏమైనా పాల్పడే అవకాశం ఉందా అనే దాని మీద ఐటీ అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ సంక్రాంతికి వస్తున్న సినిమా టీం ఇప్పుడు ఈ రోజు 12 గంటలకి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో ఈ ఐటీ దాడుల గురించి దిల్ రాజు ఏమన్నా మాట్లాడతారనే దాని మీద కూడా చాలా ఆసక్తి నెలకొంది. ఈ ఐటీ దాడుల గురించి దిల్ రాజు ఈ ప్రెస్ మీట్ లో తప్పకుండా ప్రస్తావించే అవకాశం అయితే ఉంటుంది రవి.
రైట్ గంగాధర్, అంటే సినిమా ఫంక్షన్ల సందర్భంగా, సినిమా రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా కొన్ని ఈవెంట్లు నిర్వహించారు. ఈ ఈవెంట్ల సందర్భంగా కొన్ని వేల కోట్ల రూపాయల కలెక్షన్లు కొల్లగొడుతున్నాయని చెప్పేసి ఇబ్బడముబ్బడిగా చెప్పడం కూడా ఈ ఐటీ రైట్స్ కారణం అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ. పుష్ప 2 నిర్మాతలు చూసుకుంటే వాళ్ళు రిలీజ్ కి ముందే బహిరంగ ప్రకటించారు. దాదాపు 1000 కోట్లు ప్రీ కలెక్షన్ వచ్చింది, మాకు ప్రీ బిజినెస్ జరిగింది, 2000 కోట్లే మా టార్గెట్ అన్నట్టు కూడా వాళ్ళు ప్రకటించారు. అలాగే కొంతమంది చిన్న సినిమాల నిర్మాతలు కూడా వాళ్ళు 100 కోట్లు వసూలు దిశగా మేము వెళ్తున్నాం. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ లు వాళ్ళు వెల్లడించడం ద్వారా ఆడియన్స్ వస్తారు, పోస్టర్లు వేయడం ద్వారా ఇంత కలెక్షన్ వచ్చింది అని పోస్టర్లు వేయడం ద్వారా ఆడియన్స్ రప్పించవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు అలా వేస్తున్నారు. అయితే అవి ఎంతవరకు కరెక్ట్ ఉన్నాయో, అన్ని కలెక్షన్స్ వచ్చాయా, వీళ్ళు అసలు ఎందుకు నిజంగానే వీళ్ళు ఫేక్ కలెక్షన్స్ ఏమైనా చూపిస్తున్నారా, ఒకవేళ కలెక్షన్స్ వచ్చిన వాటిని ఐటీ కట్టకుండా ఏమన్నా ఎగ్గొడుతున్నారా, ప్రభుత్వ ఆదాయానికి గండిపడేలాగా ఏమన్నా చేస్తున్నారా, దాని మీద అయితే ముఖ్యంగా ఐటీ అధికారులు దృష్టి పెట్టారు. రవి, రైట్ గంగాధర్, అంటే సినిమా రిలీజ్ సందర్భంగా టికెట్ల రేట్లు పెంచడం, ముఖ్యంగా షోలకు ఎక్కువగా అనుమతించడం, ఇవన్నీ కూడా ఐటీల ప్రధానంగా ఐటీ అధికారులు దృష్టి సారించారనుకోవచ్చా? టికెట్ల రేట్లు పెంచడం విషయానికి వస్తే అది ప్రభుత్వానికి ప్రతి టికెట్ మీద జిఎస్టీ అనేది వెళ్తుంది. అది ప్రభుత్వ ఆదాయానికి గండిపడే అవకాశం అయితే టికెట్ల రేట్ల మీద అయితే లేదు. కానీ వస్తున్న కలెక్షన్స్, అది వీళ్ళు చెప్తున్న నెంబర్స్ ఎంతవరకు కరెక్ట్, అంత కలెక్షన్స్ వస్తున్నాయా, వచ్చిన అది జెన్యున్ గా ఉన్నాయా, అంత ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతుందా లేక హవాలా ఏమన్నా జరుగుతుందా అన్న దాని మీద అయితే దృష్టి పెట్టారు ఐటీ అధికారులు. ఇది అయితే హవాలా కొంత మేరకు ఏపీ మినిస్టర్ నుంచి, అలాగే పుష్ప 2 నిర్మాతలకు సంబంధించి 2000 కోట్లు దాంట్లో హవాలా ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. అయితే అది ఎంతవరకు నిజం ఏంటనేది ఈ ఐటీ అధికారుల సోదాలు మరో 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఈ సోదాలు ముగిసిన తర్వాత ఐటీ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ సోదాల్లో ఏమేమి బయటపడ్డాయి ఏంటనేది వెల్లడిస్తే కానీ మనకి పూర్తి విషయాలు తెలియవు. గంగాధర్, అంటే గతంలో నిర్మాతల ఇళ్లపైనే సోదాలు నిర్వహించేవారు, ఈసారి కనుక దర్శకుల ఇళ్లపై కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అంటే సినిమా కలెక్షన్లో వాళ్ళకు కూడా పర్సంటేజ్ ఉన్న నేపథ్యంలో వాళ్ళని కూడా బాధ్యులుగా చేస్తూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు అనుకోవచ్చా? రవి, ఇంతకు ముందు చూసుకుంటే డైరెక్టర్లు వాళ్ళ రెమ్యూనరేషన్ వరకు మాత్రమే తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళకి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో సినిమా వసూల్లో ఫుల్ కలెక్షన్స్ మీద వాళ్ళు వచ్చి పర్సంటేజ్ బట్టి వాళ్ళు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పర్సంటేజ్ ఎంత వెళ్తోంది, నికర ఆదాయంలో వీళ్ళకి ఎంత తీసుకుంటున్నారు, అవన్నీ తీసుకున్నవన్నీ పక్కాగా ఉన్నాయా లేదా అనే దాని మీద అయితే ఇప్పుడు దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ సుకుమార్ ఇంటి మీద కూడా ఐటీ దాడులు నిర్వహించారు. అలాగే కొంతమంది ఓన్లీ డైరెక్టర్ నిర్మాతల ఇళ్లలోనే తనిఖీలు చేస్తారు. అల్లు అర్జున్ కూడా ఆయన కూడా షేర్ తీసుకున్నారు కదా, ఆయన ఇళ్లలో ఎందుకు తనిఖీలు నిర్వహించట్లేదని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. రవి, రైట్ గంగాధర్, అంటే ఇప్పటి వరకు మనం చూసాం నిర్మాతలు డైరెక్టర్లు అంత అయింది, హీరోలపై కూడా ఐటీ దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? తప్పకుండా రవి, ఎందుకంటే హీరోలు కూడా ఈ మధ్య రెమ్యూనరేషన్ వదిలేసి వాళ్ళు కూడా షేర్స్ తీసుకున్నారు. సినిమా సక్సెస్ అయి హిట్ అయితే వచ్చే ఆదాయంలో తమకు కూడా ఇంత పర్సెంటేజ్ కావాలని కూడా హీరోలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో హీరోల ఇళ్లలో కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహించి అయితే అవకాశం అయితే కనిపిస్తుంది. రవి, అయితే ఇప్పుడు ప్రస్తుతం నిర్మాతలు డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. ఇవన్నీ పక్కాగా ఉంటే హీరోల ఇళ్లలో జరిగే అవకాశం లేనట్టు తెలుస్తుంది. వీటిలో ఏమన్నా అవకతవకలకు పాల్పడి వాళ్ళకి ఇచ్చిన బ్యాలెన్స్ షీట్స్ లో ఏమన్నా అక్రమాలకు పాల్పడినట్లు ఏమన్నా తెలిస్తే డెఫినెట్ గా హీరోల ఇళ్ల మీద కూడా ఐటీ అధికారులు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గంగాధర్.